నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా 5 లక్షల రూపాయలతో మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా మొదటి విడతలో సుమారు 70,000 ఇళ్ల సంబంధించిన మంజూరు కూడా పూర్తయింది. అవి నిర్మాణ దశలో ఉన్నాయి. రెండో విడత సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఇల్లు నిర్మాణం విషయంలో మాత్రం లబ్ధిదారులకు చాలా రకాలైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇటు ఒకవైపు ఇసుక ధర పెరిగిపోయింది, మరోవైపు సిమెంట్ ధర పెరిగిపోయింది, దాంతోపాటు స్టీల్ ధర పెరిగిపోయింది. ఇటు ఇల్లు నిర్మాణము అలాగే దశల వారీగా పేమెంట్ ఇస్తున్న నేపథ్యంలో ఒక లబ్ధిదారుడు పూర్తి స్థాయిలో నిర్మించాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే చాలామంది లబ్ధిదారులు కూడా ఇంకా పునాది ప్రాసెస్ కూడా పూర్తి కాలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వము ఇసుక విషయంలో మాత్రం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఇసుకకు ధర ఉంది, దాని ద్వారా మళ్ళీ ఇసుక రవాణా సంబంధించిన ధర వల్ల ఒక వినియోగదారుడికి ప్రధానంగా 50,000 వరకు సగటున ఖర్చు అవుతుంది. అంటే అదనంగా ఖర్చు కావడం వల్ల ఇల్లు నిర్మించాలంటే మాత్రం లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం తాజాగా ఉచిత ఇసుకకు సంబంధించిన ఉత్తర్వులుగా జారీ చేసింది. ఇకపై ఇసుకకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఉచితంగా ఇసుకనైతే పొందే అవకాశం కల్పిస్తున్నట్టు కూడా గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది. ఇదే సందర్భంలో ఇక రవాణా సంబంధించిన విషయాల్లో మాత్రం అధికంగా ఛార్జీలు కూడా దోపిడీ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు అయితే సూచనలు చేసింది. ఎందుకంటే రవాణా విషయంలో కిలోమీటర్ను బట్టి, అలాగే ఇసుక సైజును బట్టి, అలాగే అక్కడున్న ప్రాంతాన్ని బట్టి, వివిధ పరిస్థితులను బట్టి ధర నిర్ణయించాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ధరలు నిర్ణయించడం వల్ల రవాణా ఛార్జీలు అధికంగా పెరిగి మరోసారి ఇంటి నిర్మాణం పైన భారం పడే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ లబ్ధిదారునికి ఇబ్బంది కాకుండా రవాణా విషయంలో గైడ్లైన్స్ కూడా విధి విధానాలు కూడా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా తాజాగా ఉత్తర్వుల్లో జారీ చేసింది. దీంతో ఇక సుమారు 70,000 మంది మొదటి సంబంధించిన ఏదైతే ఉన్నారో వాళ్ళలో చాలామందికి మాత్రం ఒక ఊరట లభించినట్లయితుంది. ఇక ఈ తాజా నిర్ణయంతో సగటున అంటే ఒక ఇంటి నిర్మాణంకు సుమారు 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుంది. అంటే టన్నుల రూపంలో చూసుకుంటే 30 నుండి 40 టన్నుల వరకు అయితే ఇసుక అవసరం అన్నట్టు కూడా సగటున తెలుస్తుంది. అంటే ఒక టన్ను యావరేజ్గా 1,500 రూపాయలు వేసుకున్న ఎంత వద్దన్నా 50 నుండి 60,000 వరకు సగటున ఒక ఇసుక విషయంలోనే ఒక ఇంటికి ఖర్చు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే ఇసుక విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు రెండు అంశాలు ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు స్టీలు అలాగే సిమెంట్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో అది భారంగా మారిపోయింది. ఇటు ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది, వినియోగదారుడు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిశ్రమల శాఖ కూడా ఏదైతే ఇసుక అలాగే స్టీల్ సంబంధించిన కంపెనీల యజమానులతో సమావేశం నిర్వహించింది. పేదలకు మేము 4,50,000 ఇల్లు ఈ సంవత్సరంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మీరంతా సహకరించాల్సిన అవసరం ఉంది. పేదలకు అండగా ఉండాల్సిన సందర్భం వచ్చింది. తప్పకుండా మీరు సాధ్యమైనంత తక్కువ ధరలకు వాళ్ళకు అందిస్తే వాళ్ళు సకాలంలో ఇల్లు నిర్మించుకుంటారు. ఆ రకంగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇటు ఒకవైపు ఖర్చులు పెరిగిపోయాయి. మేము ఒక మంచి ఉద్దేశంతో పేదలకు ఇల్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి. అందుకోసమే మీరు ఇసుక ఏదైతే ఉందో అలాగే స్టీల్ ఏదైతే ఉందో దాన్ని అతి తక్కువ ధరకే అందించేలాగా చూడాలని కూడా ఇటు పరిశ్రమల శాఖ సంబంధించిన ముఖ్య కార్యదర్శి అయితే వాళ్ళకి చెప్పాడు. ఈ సందర్భంలో తప్పకుండా ఈ విషయాలు మేము పరిశీలించుకుంటాము, తప్పకుండా మా కంపెనీలో మాట్లాడుకున్న తర్వాత ఏదైనది త్వరలో తెలుపుతామని కూడా వాళ్ళు చెప్పారు. అంటే ఈ రకంగా మొత్తానికి ఇల్లు నిర్మించాలనుకుంటే మాత్రం ఇటు పెరిగిన ధరల కారణంగా ప్రతి ఒక్క విభాగాల్లోనూ గృహ ఉపకరణల విషయంలో మాత్రం బాగా ధరలు పెరిగాయి. ఈ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇసుక విషయంలో మాత్రం ఇసుక విషయంలో ఉచిత ఇసుక విషయంలో ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక ఏదైతే ఈ ఇనుము ఉందో అలాగే దాంతోపాటు సిమెంట్ ఉందో దాంట్లో కంపెనీలతో మాట్లాడుకొని సాధ్యమైనంత తక్కువకే వచ్చేలాగా కూడా ప్రయత్నాలు అయితే చేసింది. ఈ రకంగా మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకైతే కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. నిర్మాణ భారం కూడా తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా 20 లక్షల ఇల్లు ఎలాగైనా ఈ యొక్క 4 ఏళ్లలో నిర్మించాలని కాంగ్రెస్ సర్కార్ అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రెండో విడతకు సంబంధించిన పనులు కూడా సిద్ధం చేసుకుంది. దానికి సంబంధించిన జాబితా కూడా సిద్ధమవుతుంది. మరోవైపు దశల వారీగా పేమెంట్ ఇచ్చేలాగా మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంది. 300 నుండి 400 వరకు అయితే మాత్రం ఏదైతే స్క్వేర్ యార్డ్స్ ఉందో ఆ లోపు మాత్రం నిర్మించుకున్న వరకు అయితే
పూర్తి స్థాయిలో వారికైతే ఈ ప్రభుత్వ పరంగా అన్ని రకాల కేంద్ర అలాగే రాష్ట్ర సంబంధించిన ఏదైతే సహకారం ఉందో ఆ సహకారం కూడా లబ్ధిదారులకు లభిస్తుందని కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ రకంగా మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకైతే మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పెరిగిన ధరల కారణంగా ఇక ఇసుక విషయంలో మాత్రం ఉచితంగా అందించబోతున్నాము. అలాగే రవాణా ఛార్జీల విషయంలో కూడా తక్కువకే వచ్చేలాగా అలాగే కొన్ని విధి విధానాలను రూపొందించి అది లబ్ధిదారుల పైన ఇబ్బంది కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది.